స్తోత్రము 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 తండ్రి నజరేయుడా, నా ప్రియ యేసయ్యా, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు నా తండ్రి. ఉదయకాలం నుంచి నా దేవా, మీ చల్లని రెక్కల నీళ్ళలో కాచి కాపాడి తండ్రి, ఈ రాత్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నందుకు మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. తండ్రి యేసయ్యా, రాజుల రాజా, ప్రభువుల ప్రభువ, దేవాది దేవా, మీకే స్తోత్రాలు. రక్తవనుడ, ధవలవనుడ, అతి కాంక్షణీడ, మీకే స్తోత్రాలయ్యా. స్తోత్రం 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 తండ్రి. తండ్రి యేసయ్యా, మా కోసం నా ప్రభువ తండ్రి, మేము చేసిన పాపాల కొరకు మా సిలువలో రక్తాన్ని ధారపోసి మా పాపాల నుంచి మమ్మల్ని విముక్తిని చేసిన దేవా, మీకే స్తోత్రాలయ్యా. తండ్రి యేసయ్యా, స్తోత్రమయ్యా. తండ్రి వందనాలు వందనాలు తండ్రి. పెంట కుప్పల నుండి బేదల్ని పైకెత్తు దేవా, మీకే స్తోత్రాలు. పరలోకముందున్న మా తండ్రి, మీకే స్తోత్రాలు. అన్ని కాలాల్లోనూ అన్ని వేళలా ఉండే దేవా, మీకే స్తోత్రాలు. తండ్రి యెహోవా రఫా, మీకే స్తోత్రాలు. యూదా గోత్ర సింహమా, మీకే స్తోత్రాలు. యెహోవా ఇర్రే, మీకే స్తోత్రాలు. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. తండ్రి ఉదయం నుంచి తండ్రి సాయంత్రం వరకు మేము చేసిన పాపాలన్నింటినీ మీ పాదాల చెంత ఒప్పుకొని వదిలిపెడుతున్నామయ్యా. మా పాప దోషాలను చూపుల ద్వారా, చేష్టల ద్వారా, తలంపుల ద్వారా, ఏ విధమైన నోటి ద్వారా ఏ విధమైన పాపం చేసిన తండ్రి, మా పాపాలను క్షమించమని మీ పాదాలను పట్టుకొని ప్రార్థిస్తున్నామయ్యా. అయా, మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు తండ్రి. తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. తండ్రి యేసయ్యా, మీరు మా జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసిన మేళ్ళ గురించి మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. ఈరోజు చూడక ఎంతోమంది మట్టిలో మన్నయ్య ఉండగా నా ప్రభువ, మమ్మల్ని ఇంకా సజీవు లెక్క నుంచి ఇంకొక నూతన దినంలోకి మాకు ప్రవేశాన్ని కల్పిస్తున్నందుకు మీ బంగారు పాదాలకు స్తోత్రాలయ్యా, వందనాలయ్యా. తండ్రి యేసయ్యా, స్తోత్రం స్తోత్రం నా తండ్రి. తండ్రి ఉద్యోగ నిమిత్తం, చదువు నిమిత్తం, రకరకాల నిమిత్తం ప్రాణాల వెళ్ళిన బిడ్డలేందుకు తోడుగా ఉండి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చే కాపుదల మీ దయలో దయచేసినందుకు స్తోత్రాలయ్యా. తండ్రి యేసయ్యా, తండ్రి యేసయ్యా, ఈరోజు జరిగిన ప్రమాదంలో నా ప్రభువా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు నా తండ్రి. తండ్రి విమానం కూలిపోయిన ప్రభువా, విమానం తండ్రి మెడికల్ హాస్టల్లో మీద పడి తండ్రి ఎంతోమంది హాస్టల్లో భోజనం చేస్తున్న బిడ్డలు కూడా చనిపోయారు నా ప్రభు. తండ్రి వాళ్ళ ఆత్మలకు శాంతిని తండ్రి మా పరలోకం చేరే కృపా భాగ్యాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళ కుటుంబాలకు మనోనిబ్బరాన్ని ప్రసాదించిన తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి యేసయ్యా, మీకే వందనాలు వందనాలు నా తండ్రి. ఇలాంటి ప్రమాదాలు నా ప్రభు ఇంకా ముందు జరగకుండా తండ్రి మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి యేసయ్యా, స్తోత్రమయ్యా. తండ్రి వందనాలు 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 నా ప్రభు. తండ్రి ఉద్యోగ నిమిత్తం ఉద్యోగం కోసం నా ప్రభు ఎదురు చూస్తున్న బిడ్డలకు సకాలంలో ఉద్యోగాన్ని ఇవ్వండి తండ్రి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సకాలంలో మంచి ఆరోగ్యకరమైన మంచి సంతానాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎవరయ్యా ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతుండగా నా ప్రభు ఏ బిడ్డలైతే డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో నా ప్రభు తండ్రి, ఆ బిడ్డలకి తోడుగా ఉండండి తండ్రి. చదువుని అన్నీ వచ్చేలా సహాయం దయచేయండి తండ్రి. ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ తండ్రి కరెక్ట్గా రాయగలిగే కృపను దయచేయండి. ఆ గవర్నమెంట్ జాబులు వచ్చేలా సహాయం దయచేయండి నా తండ్రి. తండ్రి బిడ్డల ఎగ్జామ్ యందు తోడుగా ఉండి నా ప్రభు ప్రతి విషయం కూడా చక్కగా నీట్గా రాయగలిగే కృపా భాగ్యాన్ని కలిగించి మంచి జాబులోకి వెళ్ళే కృపను మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకే స్తోత్రాలయ్యా తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. ఈరోజు నుంచి స్కూలు మొదలవుతుండగా నా తండ్రి ఏ బిడ్డలకు క్షేమాన్ని కాపుదల ఇచ్చినందుకు మీకే స్తోత్రాలయ్యా. ఇక నుంచి కూడా తండ్రి మీ క్షేమం కాపుదల మీ భద్రత ప్రతి బిడ్డ మీద ఉండేలా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలు వెళ్తుండగా తండ్రి వాళ్ళ చుట్టూ అగ్ని కంచె వేయండి నా తండ్రి. దేవదూతలను కాపులా పెట్టండి తండ్రి. క్షేమకరంగా ఇల్లు చేరే కృపను దయచేయండి తండ్రి. ప్రతి బిడ్డకు కూడా మంచి జ్ఞానాన్ని, మంచి బుద్ధిని, మంచి తెలివిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా యేసయ్యా, స్తోత్రం తండ్రి. ఈరోజు మేము అనేక విషయాల గురించి యుద్ధం చేసి ఉన్నాం నా తండ్రి. తండ్రి యేసయ్యా, అందులో మాకు జయాన్ని ఇచ్చినందుకు మీకే స్తోత్రాలయ్యా. తండ్రి మీకే వందనాలయ్యా. తండ్రి అప్పుల సమస్యల నుంచి బాధపడుతున్న బిడ్డలకు తండ్రి అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడి నా తండ్రి దిగజారిపోయి తండ్రి చివరికి అప్పులకు వడ్డీలకు కట్టుకోలేక తినటానికి తిండి కూడా లేక ఆత్మహత్యకు పాల్పడుతున్న వాళ్ళు ఎందుకు తోడుగా ఉండి నా తండ్రి ఆత్మహత్యకు పురుకొలిపే దురాత్మ
ఆత్మ క్రియలను యేసు నామంలో బంధించి నా దేవా వాళ్ళకి మంచి యేసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాం నా దేవ. సహాయం దయచేయమయ్యా. అయా మీరు తప్ప మాకు సహాయం చేసే వాళ్ళు లేరు నా తండ్రి. ఆత్మహత్యలు చేసుకోకుండా అప్పులు చేసి ఆత్మహత్య చేసుకోకుండా సహాయం దయచేయండి. ప్రతి బిడ్డకి మీ భద్రత, మీ కాపుదల ఇవ్వండి నా ప్రభువా. తండ్రి అప్పుల బాధల నుంచి విడుదల కలుగజేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలుగజేయండి తండ్రి. కుటుంబంలో ఉన్న లేమిని తీసేయండి, సమృద్ధితో నింపండి దేవా. తండ్రి మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు నా ప్రభువా. తండ్రి ఒక పేద విధవరాలు ప్రార్థిస్తుండగా ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు నా ప్రభువా. తండ్రి అన్నిటికీ నింపి అప్పులు తీర్చుకునే కృపను కలగజేశారు నా ప్రభువా. తండ్రి మీకే స్తోత్రాలయ్యా. తండ్రి మీకే వందనాలు అయితే ఆ ప్రభువా. అలాంటి ధన్యత కృపను కూడా మా అందరికీ చూపించి అప్పులనే మార్గం నుంచి అప్పులనే సమస్య నుంచి విడుదల కలగచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. తండ్రి మీకే స్తోత్రాలయ్యా. తండ్రి మీకే వందనాలు అయ్యా. తండ్రి ఈ రాత్రి కాల సమయంలో నా దేవా, సాతాను అంధకార క్రియలతో బంధించబడుతున్న ప్రతి బిడ్డకు కూడా విడుదల కలగజేయమని, సాతాను అంధకార క్రియలను యేసు నామంలో లయపరుస్తున్నాం దేవా. సహాయం దయచేయమయ్యా తండ్రి. మేము నిద్రిస్తుండగా మా మంచం చుట్టూ రక్తపోషణ అయ్యింది, ఇంటి చుట్టూ దేవదూతను కాపలా పెట్టండి. సుఖమైన క్షేమకరమైన నిద్ర కలిగి తెల్లవారుజామున మళ్ళీ మీ ప్రార్థనతో మా జీవితాలు మొదలయ్యే కృపను మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయా మీకే స్తోత్రాలు దేవా. తండ్రి మీకే వందనాలు నా తండ్రి. తండ్రి ఈరోజు జరిగిన ప్రమాదాలు లాంటివి ఇక ముందు మా దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ జరగకుండా ప్రతి బిడ్డను కూడా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మేము నిద్రిస్తుండగా మా మంచం చుట్టూ రక్తపోషణ ఇంటి చుట్టూ దేవదూతను కాపలా పెట్టండి తండ్రి. మాటకి మెలకు తెచ్చే క్రియలను నా ప్రభువా, పీడకడలు తెప్పించే సాతాను క్రియలను యేసు నామంలో బంధిస్తున్నాం నా దేవా. సుఖమైన క్షేమకరమైన నిద్ర కలిగి సహాయం దయచేయమని తండ్రి మా చుట్టూ మీ కాపుదల, మీ భద్రత ఎల్లప్పుడూ ఉండాలని, మీ రెక్కల నీడ నుంచి తప్పిపోకుండా చల్లని మీ రెక్కల నీడలో ప్రశాంతంగా ఈ రాత్రికాల సమయంలో సేదతీరే కృపా భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశం కూడా పొంది ఉన్నామని నమ్మచ్చు. మీకే కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించిన యేసయ్యకి స్తోత్రం. అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.